గజరాజు రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు మురిగినట్టు నువ్వు మురిగిచ్చారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పనిసరిగా జరిగిద్ది. ధనుంజయ్ అనే ఒక టీఎన్ఎస్ఎఫ్ అనే కండవ వేసుకున్నాడు. ఆ టీఎన్ఎస్ఎఫ్కి పెద్ద ఉద్దేశం ఏం లేదు, తీసేసిన తహసీల్దార్కి చిడతలు కొట్టడమే. ఆ ఒక ఉద్దేశంతో మొన్న అవినాష్ గారి మీద అవాకులు చవాకులు పేలారు. నువ్వు బూతులు మాట్లాడావు తప్ప ఎక్కడ నీ దగ్గర సబ్జెక్ట్ ఎక్కడ కనపడలేదు. నీలాంటి చెత్తదవల్ని పెట్టుకోవడం బట్టే తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీలో ఉన్న లొసుగులు, ఆ పార్టీలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, ఆ పార్టీకి సంబంధించిన చెత్త ఉద్దేశాలన్నీ గ్రహించి గమనించి అవినాష్ అన్న తను మేలుకొని ఈ పార్టీలోకి వచ్చాడు. అంతెందుకురా ధనంజయ్, ఇప్పుడు నువ్వు ఉంటున్న అనంతపురం జిల్లాలోని ఎన్ని సీట్లు వచ్చారు? తెలుగుదేశానికి 2 సీట్లు వచ్చాయి. నువ్వు అక్కడుండి ఇక్కడున్న విజయవాడ తూర్పు నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నావు కదరా. ఓ పని చేద్దాం, నువ్వు రారా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి రా. దేవినేని అవినాష్ అన్న వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ఆయన ముందుకెళ్ళారో. ఎమ్మెల్యే అయ్యి కరోనా టైంలో కూడా ఏసీ రూములకి జూమ్ యాప్లకే పరిమితమైన గద్దె రామ్మోహన్ రావు ఏం పనులు చేశాడు ఒకసారి చూద్దాం. ఎంతవరకు అవసరం లేదురా. కిష్టలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగరు, బాలాజీ నగరు, ఈ ఏరియాలో ఉన్న జనం చాలు. ఆ గద్దె రామ్మోహన్ రావు చేసే పనులు ఏంటి, అతను మనుషులు చేసే అక్రమాలు ఏంటో మొత్తం అంతా నీకు అసలు చెప్తున్నాగా. నువ్వు రా ఇక్కడికి విజయవాడ రా. నువ్వు పెద్ద నాయకుడని ఊహించుకుంటున్నా. గద్దె రామ్మోహన్ రావు ముందే నేను గొడ్డలు ఊడిపోయేలాగా కొడతాం. ఏంట్రా నువ్వు బూతులు తిడతావు? నోరు తీసిన కాడి నుంచి ఆ ప్రెస్ మీట్ పెట్టింది మొత్తం బూతులే. నీ దగ్గర నిజంగా సబ్జెక్ట్ ఉంటే, నీ దగ్గర నిజంగా రాజకీయాల మీద అవగాహన ఉంటే, నీకు నిజంగా ఏదైనా కానీ ప్రజలను ఉద్దేశించి నీ దగ్గర ఏదన్నా ఒక్క పాయింట్ ఉన్నా కానీ నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నువ్వు అంతకుముందు దాకే వైఎస్ఆర్ కుటుంబాన్ని తిట్టారు, ఎట్లాగే ఇప్పుడు దేవినేని కుటుంబాన్ని తిడుతున్నారు. దీన్ని బట్టి ఏంటంటే వైఎస్ఆర్ కుటుంబాన్ని తిట్టినప్పుడు ఎట్లయితే తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయిందో ఇప్పుడు దేవినేని కుటుంబం జోలికి వస్తే మీలాంటి వాళ్ళు కూడా కనుమరుగయ్యే రోజు ముందుంది. నువ్వు గద్దె రామ్మోహన్ రావు గురించి గొప్పగా చెప్పావు కదా. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో గద్దె రామ్మోహన్ రావు 21 సీట్లకు కానీ 7 గెలిచాడు. దేవినేని అవినాష్ గారు 14 సీట్లు గెలిచారు. అలాంటి స్థాయి గల వ్యక్తి నీకేంట్రా చెప్పేది? బోడిగాడివి, బొచ్చుగాడివి. ఇది ఇక్కడ నువ్వు నేను తిట్టుకోవడం కాదు సమస్య. జనాలకి వాస్తవాలు తెలియాలి.